మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన వార్త. సీఎం రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించారు ఆయన. జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి సీఎం ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ 72 మంది అభ్యర్థులతో నిన్న రెండో జాబితాను విడుదల చేసింది. అయితే మహబూబ్ నగర్ టికెట్ కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడ్డారు. డీకే అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో డీకే అరుణకు టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జితేందర్ రెడ్డి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. బీజేపీలో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ లో డీకే అరుణ వైపే మొగ్గు చూపింది అధిష్టానం. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ లోకి ఈయన చేరబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బికాస్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారా, మరి ఎలాంటి హామీ లభిస్తోంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి భేటీ అయ్యారు. పూర్తి వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, సో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నారా? ఆల్మోస్ట్ టైం అని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి జాబితాలో డీకే అరుణ పేరును బీజేపీ అధిష్టానం ఫైనలైజ్ చేయడంతో ఇప్పుడు జితేందర్ రెడ్డికి స్వయంగా సీఎం వెళ్లారు. సీఎంతో పాటుగా మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా వెళ్లారు. కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మహబూబ్నగర్ ఆల్రెడీ చాలా వంశీ చంద్ర రెడ్డికి డిక్లేర్ అయింది కాబట్టి సో దాని విషయంలో చాలా హోప్స్ ఉన్నాయి జితేందర్ రెడ్డికి. చాలా సార్లు స్వీట్ లో కూడా పేర్కొన్నారు, నాకే టికెట్ వస్తుందో అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. కాకపోతే అనూహ్యంగా డీకే అరుణ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించడం, ఇప్పుడు అసంతృప్తిలో ఉన్నట్టుగా జితేందర్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నట్టుగా అటు భావించడం, దాంతో సీఎం పొద్దున్నే ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడారు. ఇంటికి వస్తున్నా అని చెప్పారు. మంత్రులతో పాటుగా ఎమ్మెల్సీలతో కలిసి వెళ్లాడు. కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. దానికి జితేందర్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి కానీ చెవెళ్ళ కానీ ఈ రెండు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలలో ఏది వీలైతే అది అక్కడ పోటీ చేయడానికి రెడీగా ఉండాలని కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా మల్కాజ్గిరికి సంబంధించి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించలేదు. అటు చెవెళ్ళ కూడా హోల్లో ఉంది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఎం తో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ చెవెళ్ళ విషయంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా అనుకుంటున్న నేపథ్యంలో మల్కాజ్గిరికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సీఎంఓ నుంచి కూడా అదే సమాచారం అందు. మల్కాజ్గిరికి సంబంధించి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం ఆహ్వానానికి అటు జితేందర్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. రేపో ఎల్లుండో ఢిల్లీలో కండువా కప్పుకోవడానికి, ఎందుకంటే రేపు సిఇసి సమావేశం ఉంది ఢిల్లీలో. సో దానికన్నా ముందే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్ సమక్షంలో కానీ రాహుల్ గాంధీ సమక్షంలో కానీ ఢిల్లీలో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. సో ఆ క్రమంలోనే ఆ మల్కాజ్గిరి సీట్ కూడా రేపు సిఇసి అనంతరం ప్రకటించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఆయన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. ఆయన మహబూబ్ నగర్ నుంచి ఎంపీ టికెట్ ని ఆశించారు. అయితే రీసెంట్ గా బీజేపీ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్ లో మహబూబ్ నగర్ టికెట్ ని డీకే అరుణకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సో త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకి ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదో తీక్షణంగా ఆలోచిస్తానన్నట్టు ఇటీవల ఒక ట్వీట్ చేశారు జితేందర్ రెడ్డి. ఆ ట్వీట్ రాజకీయంగా సంచలనంగా మారింది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ ఒక ట్వీట్ చేశారు ఆయన. ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని మనం చూస్తున్నాం. అది బీజేపీలో కలకలం రేపింది. ఎలక్షన్స్ లో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నానంటూ
ఒక బాబు వీడియో ఉన్న ఫోటోని కూడా ఆయన ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు ఎక్స్ లో. అది బీజేపీలో కలకలం రేపింది. ఆ ట్వీట్ రాజకీయంగా సంచలనంగా మారిందనే చెప్పాలి. ఇక ఎన్నికలకు ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదని ఆయన పోస్ట్ చేసినటువంటి పోస్ట్ని ఎక్స్ లో పోస్ట్ చేసిన పోస్ట్ని చూస్తున్నాము.